బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో దసరా సెలవులు 2 రోజులు పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటాయి. ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తనను కలవగా అధికారులతో చర్చించి లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో దసరా సెలవులు 2 రోజులు పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏపీలో దసరా సెలవులు 2 రోజులు పొడిగించారు. ప్రస్తుతం ఏమంటున్నారు? సోని, యాక్చువల్ గా దసరా సెలవులను 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఉపాధ్యాయుల కోరిక మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఇక్కడ మండలిలో లోకేష్ ని కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 రోజులు దసరా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నేపథ్యంలో 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా దసరా సెలవులను ఇస్తూ విద్యాశాఖ ఒక ప్రకటన అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏదైతే దసరాకి సంబంధించినటువంటి ఏవైతే 22 నుంచి నవరాత్రులు ఈసారి 11 రోజుల పాటు దసరాను జరుపుకుంటున్న నేపథ్యంలో ఏదైతే దసరా సెలవులు కావాలని చెప్పి మంత్రి నారా లోకేష్ను ఉపాధ్యాయులు కోరడంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ని కలిసి కోరడంతో ఆయన విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ 22వ తేదీ నుంచి 2 రోజులు ముందుగానే సెలవులు ఇస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా దసరా సెలవులను పొడిగిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.